అధికార పార్టీలో ఆయన ఓ సీనియర్ లీడర్. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నాయకుడు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేత. కానీ అమాత్య పదవి మాత్రం అల్లంత దూరంలో ఊరిస్తూ వస్తుంది. తీవ్ర నిరాశలో ఉన్న ఆ నాయకుడు అలకబూనకుండా హైకమాండ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. షాడో మినిస్టర్ల జిల్లాలో అన్ని తానే అయినప్పటికీ అధికారికంగా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఆవేదన చెందుతున్నారట. పైకి హుందాగా కనిపిస్తున్నప్పటికీ అమాత్య పదవి ఆలస్యంపై అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయన అలక వెనుక కారణం ఏంటి? పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ మచ్చ లేకుండా ఎదిగిన నేత. వివాదాలకు దూరంగా ఉండే నైజం ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ అయినప్పటికీ పార్టీకి విధేయతగా ఉండటం ఆయన లక్షణం. అలాంటి పెద్దాయనను ఇప్పుడు అసంతృప్తి వెంటాడుతోందట. అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పైకి హుందాగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల మదన పడుతున్నారట. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అమాత్య పదవి ఆలస్యం కావటంపై అసంతృప్తితో ఉన్నారట. బోధన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలక పాత్ర కూడా పోషించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా కూడా రికార్డు పొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలోనూ బోధన్ నియోజకవర్గ ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత ఎదుర్కోలేదు. అలాంటి సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు మంత్రి పదవి విషయంలో నిరీక్షణ తప్పడం లేదు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమని తొలి నుంచి ప్రచారం జరిగింది. కానీ పెద్దాయనకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. నేడో రేపో అంటూ మొదలైన కాలయాపన ఏకంగా 14 మాసాలు దాటిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి కేబినెట్లో మొదటి దఫాలోనే మంత్రి పదవి ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అధిష్టానం కూడా సుముఖంగా ఉందని, ఇక అధికారిక ప్రకటన ఆలస్యమని కాంగ్రెస్ వర్గాలు చెప్తూ వచ్చాయి. కానీ మొదటి దఫాలో చోటు దక్కలేదు. సీనియర్ నేత సౌమ్యుడు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేసిన స్పీకర్ పదవిని సుదర్శన్ రెడ్డి తిరస్కరించారని తెలుస్తోంది. ఆ తర్వాత తనకు ఇస్తే మంత్రి పదవి కావాలని గట్టిగా పట్టుబట్టడంతో చివరికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా మంత్రి పదవి దక్కుతుందని ఆశగా ఎదురుచూసిన పెద్దాయనకు నిరాశ ఎదురవుతోంది. మొన్న దసరా కానుకగా మంత్రి పదవి వస్తుందని జిల్లా కాంగ్రెస్ క్యాడర్ గంపెడాశలు పెట్టుకుంది. కానీ మిస్ అయింది. నేడో రేపో ప్రకటన వస్తుంది అని జిల్లా కాంగ్రెస్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వెలువడింది. దీంతో మరోసారి ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి నారాజ్ కాకుండా ఉండేందుకు సీఎం కార్యాలయం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుందట. సుదర్శన్ రెడ్డి విలువను పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తుగడ వేసిందని తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి కాని సుదర్శన్ రెడ్డికి మంత్రి స్థాయిలో గౌరవ మర్యాదలు కల్పించేలా అధికార యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారనేది బహిరంగ రహస్యం. అందుకే ఆయన తన నియోజకవర్గం బోధన్కే పరిమితం కాకుండా నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అవసరాన్ని బట్టి పర్యటిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. అటు పార్టీలో కూడా పెద్ద దిక్కుగా మారారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగా మంత్రి పదవి లేదు, కానీ ఆ కార్యకలాపాలన్నీ యథావిధిగా జరిపిస్తున్నారు. కానీ పెద్దాయన మాత్రం అధికారిక ప్రకటన వస్తే బాగుంటుంది కదా అని తన అనుచరుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజీ, తెలంగాణ యూనివర్సిటీ తెప్పించిన సుదర్శన్ రెడ్డి ఈసారి కూడా మంత్రి పదవి చేపట్టి జిల్లాలో మరోసారి తనదైన ముద్ర వేసుకోవాలని బలంగా భావిస్తున్నారట. అందుకే అమాత్య పదవి ఆలస్యంపై అసంతృప్తిగా ఉన్నారట. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే తాను అసంతృప్తి వ్యక్తం చేస్తే బాగుండదని లోలోపల మదన పడుతున్నారని సమాచారం. ఇదే విషయంపై బయట హుందాగా కనిపిస్తున్నప్పటికీ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 14 నెలలు గడిచిపోయింది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికి పెద్దాయన నిరీక్షకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది, అమాత్య పదవి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎప్పుడు వరిస్తుంది అనే విషయం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.